అప్పట్లో మంత్రులు కూడా పరిగెత్తేవారు, ఐఏఎస్ అధికారులు కూడా కాల్వల్లో దిగి పరిశీలించాల్సిందని చెప్పాం. తర్వాత అంత కఠినంగా వ్యవహరించలేదు, మళ్ళీ అలాంటి చంద్రబాబును చూస్తారు అంటూ చంద్రబాబు స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు, చంద్రబాబు అనుభవం నుంచి నేర్చుకుంటా రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా మారుద్దాం, కలెక్టర్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 15 లక్షల కోట్ల సంపద ఆవిరి, దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊహించని షాక్, వరుస లాభాలతో రోజుకు కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊహించినటువంటి షాక్, అమెరికా నిరుద్యోగ గణాంకాలు అధికంగా నమోదు కావడంతో మాంద్యం ఏర్పడుతుందనే భయాలు ప్రపంచ మార్కెట్లను చుట్టుముట్టాయి. ఈ సునామీలో మన సూచీలు పతనమయ్యాయి. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, జపాన్లో వడ్డీ రేట్ల పెంపు అగ్నికి ఆజ్యం పోశాయి. అమ్మకాలు వెల్లువెత్తడంతో రోజంతా భారీ నష్టాలను కదలాడిన దేశీయ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేక చతికిలబడ్డాయి. సెన్సెక్స్ 2,223 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 666 పాయింట్లు కోల్పోయి 24,000 పాయింట్లకు పడిపోయింది. అంతర్జాతీయ భయాలతో రూపాయి బలహీనపడింది. డాలర్తో పోలిస్తే 37 పైసలు తగ్గి జీవనకాల కనిష్టమైన $84.09 పడిపోయింది. ముడిచమురు $75 వద్ద ట్రేడ్ అవుతోంది. సూచీల నష్టాలతో మదుపర్ల సంపదగా పేర్కొన్న బీఎస్సీలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే 15.32 లక్షల కోట్లు ఆవిరే 441 లక్షల కోట్లకు చేరింది. గత 2 ట్రేడింగ్ రోజుల్లో మదుపర్లు మొత్తంగా 19.78 లక్షల కోట్ల విలువను కోల్పోయారు. అమెరికా మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పొన్నూరు